நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాట్లాడండి నాగేశ్వరి గారు. మా అమ్మ ఫోటో దొరికిందా? దొరికింది. తొందరగా ఇవ్వండి, చూడాలని ఉంది. నువ్వు నిన్ను అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటావో మీ అమ్మ అలాగే ఉంటుంది. మీ అమ్మ నోట్లోంచి ఊడిపడ్డావు నువ్వు. జయంతే మీ అమ్మని ఎవ్వరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఫోటో చూస్తే చాలు. ప్లీజ్ త్వరగా ఇవ్వండి. ఇస్తా, అందుకేగా రమ్మన్నాను. అమ్మా, అమ్మా, నన్ను పెంచి పెద్ద చేసిన తండ్రి వాసుదేవరావు గారు చెప్పినట్టే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావమ్మా. మా అమ్మ చాలా అందంగా ఉంది కదా నాగేశ్వరి గారు. ఇదిక పూర్తిగా నా ట్రాప్లో పడింది. ఇది మీ అమ్మ కాదు, ఆ ఫోటోలో ఉన్నది నువ్వే అని నేనే చెప్పినా నమ్మదుగాక నమ్మదు. ఈ ఫోటో నేను తీసుకోవచ్చా? నా దగ్గర ఉంచుకోవచ్చా ప్లీజ్? భలే దానివై సంపంగి, నీకోసమే కదా కష్టపడి మరీ తెప్పించాను. ఈ ఫోటో నీదే, నీ దగ్గరే ఉంచుకో. చాలా థ్యాంక్స్. మీ అమ్మ ఫోటో నేనే నీకిచ్చాననే విషయం పిల్లి వారింట్లో ఎవ్వరికీ తెలియకూడదు. చివరికి కోమలితో సహా. తెలిస్తే నాకొచ్చే నష్టమేం లేదు. కాకపోతే పిల్లివారిల్లా సంపంగా అనే పాయింట్కొస్తే కోమలికి పిల్లివారిల్లే ముఖ్యం. అవును, కోమలి చాలా మంచిది. తను న్యాయానికి ప్రతిరూపం. సంపంగి, నువ్వేమనుకోకపోతే ఒక మాట అడగచ్చా? ఇప్పుడిప్పుడే నాకు డౌట్ వస్తోంది. తనతో పాటు నువ్వు రోజారమణి కడుపున పుట్టలేదని కోమలికి నీ మీద కోపముందేమో అనుకుంటున్నాను. అయ్యో లేదండి, తను అలాంటిది కాదు. అలా అనుకోవద్దు, తప్పు. నిజానికి నేనే చాలా తప్పులు చేశాను. అయినా సరే కోమలికి నేనంటే చాలా ఇష్టం. కోమలి విషయంలో దీని మనసులో విషబీజం నాటుదామని చూస్తుంటే ఇది ఆ ఒక్క విషయంలో నా దారికొచ్చేలా లేదే. అది నిజమేలే. ఎంతైనా చిన్నప్పటినుంచి ఇద్దరూ కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ పెరిగారు కదా. కాకపోతే నేనే నీకీ ఫోటో ఇచ్చానని తెలిస్తే కోమలి నా మీద భద్రకాళిలా విరుచుకు పడుతుంది. అంతేకాదు, ఆ వాసుదేవరావు రోజారమణులకి నువ్వు పుట్టలేదనే నిజం బయటపడితే
కోమలి నీ తోడబుట్టింది కాదని ఊరందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత సవ్యేష్ సింహాకి కూడా నీ మీద ప్రేమ పోయి కోపం పెరుగుతుంది. దాంతో నీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఆ తర్వాత నువ్వు అనాథవైపోతావు. సవ్యేష్ సింహ నీతో కాపురం చేయడు. అందుకే ఈ సీక్రెట్ నీకు నాకు మధ్య ఉంటేనే నీకు సేఫ్టీ. ఈ ఫోటో ఎవరికంటా పడకుండా చూసుకో. నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థమైందనుకుంటా. అయింది. నన్ను కన్న తల్లి ఫోటోని ఎవరికీ చూపించను. అసలు ఈ విషయం ఎవరితోనూ చెప్పను. సంపంగి, నువ్విలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటే ఈ నిజం అందరికీ తెలిసిపోతుంది. నీ అంతట నువ్వే దొరికిపోతావు. లేదండి, నా స్థానంలో మీరుంటే నేనెందుకు ఇంతలా ఎమోషన్ అవుతున్నానో మీకు అర్థమవుతుంది. నవమాసాలు మోసి కష్టపడి నన్ను కన్న నా తల్లిని ఫోటోలో మాత్రమే చూసుకునే దౌర్భాగ్య స్థితి నాది. సంపంగి, నీ బాధ నాకు అర్థమవుతుంది. బాధపడుకో. చూడు, ఈ విషయంలో నేను నీకెందుకు సహాయం చేస్తున్నానో తెలుసా? ఆ రోజు నేను పిల్లివారింటికొచ్చినప్పుడు ఆ ఇంటి ఆడవాళ్లంతా నా మీద యుద్ధానికొచ్చినంత పని చేశారు. కాని నువ్వు మాత్రమే నా వైపు నిలబడి న్యాయంగా మాట్లాడావు. నాగేశ్వరి మీద పగ పెంచుకోవద్దు అని చెప్పావు. నీకు గుర్తుందా? అందులో ఏముంది? ఆ ఒక్క మాట నీ మీద నాకు గౌరవాన్ని కలిగించింది. అలాగే నాకు ఓదార్పునిచ్చింది. నువ్వలా ఎందుకు చెప్పావో తెలుసా? నువ్వు జయంతి కూతురువి కాబట్టి, ఆ జయంతి మాకు దగ్గర బంధువు కాబట్టి. జయంతి రక్తం నీలో ప్రవహిస్తుంది కాబట్టి అందరూ ఒకలా మాట్లాడితే నువ్వు మాత్రం నా వైపు నిలబడి న్యాయంగా మాట్లాడావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇన్ఫాక్ట్ జయంతినే చూస్తున్నట్లుంది. ముందు కన్నీళ్లాపు. సరే, నిన్ను నాతో ఇలా చూస్తే ఆ రేవతి మల్లికలు ఇంట్లో రణరంగం సృష్టిస్తారు. వాళ్ళిక్కడికి రాకముందే మనం ఇంటికి చేరాలి. పద. స్టార్ట్ అయిందమ్మా. పద పద, తొందరగా పోనీ. త్వరగా పోనీ హరి. హరి, అదే ఆటో, త్వరగా పోనీ.